మెలోడీస్‌తో యువ గాయకులు అర్థవంతమైన పాటలను భావయుక్తంగా పాడి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను, మన్ననలను చూరగొంటున్నారు. అనురాగ్ కులకర్ణి, సిద్ శ్రీరామ్ వంటి నూతన గాయకులు తమ గాన వైశిష్ట్యాన్ని, శాస్త్రీయ సంగీతం పట్ల వారి అభిరుచిని నిరూపించుకున్నారు కూడా. రంగప్రవేశంలోనే తమ అభినివేశంతో, అద్భుతమైన కళా నైపుణ్యంతో సుమధుర గాన ప్రపంచంలో అనితర సాధ్యమైన ప్రతిభను చూపిస్తున్నారు చాలామంది. వీరి పాటలు ఆధునిక సంగీత స్రవంతిలో అందమైన శ్రావ్యతను సంతరించుకొని లబ్ధప్రతిష్ఠులైన కొత్త తరం గాయకులను పరిచయం చేస్తున్నారు ప్రేక్షకులకు. నిస్సందేహంగా యువ కవులు పాటల రచనలో వైవిధ్యాన్ని, నైపుణ్యాన్ని చూపిస్తున్నారు. సినీ ప్రపంచానికి నూతనంగా పరిచయం చేయబడిన సంగీత దర్శకులు ఒక్క పాట, సింగిల్ సాంగ్లో ఎన్నో బాణీలు సమకూర్చి యువతరానికి దగ్గరవుతున్నారు, మనసులు దోచుకుంటున్నారు కూడా. రాధేశ్యామ్ చిత్రంలో హరిణి, యువశంకర్లు పాడిన ఈ రాతలే అనే యుగల గీతం అబ్బురపరిచే విధంగా ఉంటుంది. అందుకే ఈ గీతం యువకుల డాన్స్తో కవర్ సాంగ్గా, సందర్భోచితంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్గా కూడా ఉపయోగించబడుతుంది. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా, వీరిదారొకటే మరి దిక్కులే వేరులే, ఊపిరొకటేలే ఒక శ్వాసలా నిశ్వాసలా, ఆటాడే విధే ఇదా ఇదా, పదే పదే కలవడం ఎలా ఎలా, కల రాసే ఉందా రాసే ఉందా, ఈ రాతలే దోబూచులే, ఈ రాతలే దోబూచులే, ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా, ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే, ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో, కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే, గాయం లేదు గాని దాడెంతో నచ్చే, మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే, నిజమా భ్రమో బాగుంది అతనే, కలతో కలో గడవమని గురుతులే, ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే, ఈ రాతలే దోబూచులే,
ఈ రాతలే దోబూచులే. ఏ గూఢాచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో. ఆ మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా. ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా. యవ్వనంలో ప్రేమ చిగురించిన వేళ అనుబంధం కోసం పడే తపన, వెతుకులాటలో పరిశోధన, లోతైన అవగాహన ఇవన్నీ పెరుగుతాయి. వయసులో హార్మోన్ల ప్రకోపం వల్ల అందమైన అనుభూతులతో కలిగే వింత అనుభవం ప్రేమికుల సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తాయి. ప్రేమలో ఉన్న యువద్వయం వాళ్ళకు ప్రపంచం చాలా కొత్తగా ఉంటుంది. మానవ సంబంధాల్లో కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు ఆ యువజంట. ఎన్నో విషయాలు చుట్టూ ఉండే ప్రపంచాన్ని మరచి మమతానురాగాల తన్మయత్వంలో కవులవుతారు, గాయకులవుతారు. అదొక మేధో మదనం, ప్రవాహంలో వస్తుంది, ఆగదు. ఈ పరిణామం అంతా పద్ధతిగా పురోగమించినప్పుడు మాత్రమే ఆ యువతరం ఎవరైతే నిజమైన ప్రేమలో ఉన్న వ్యక్తుల గురించి మాత్రమే నేను చెప్తున్నాను, విజయాన్ని పొందుతారు. హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు కావాలి దానికి. కంపాటిబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ వీటిని దృష్టిలో పెట్టుకొని భావోద్వేగాలను కొనసాగించిన సందర్భంలో వారు ప్రేమ యుద్ధంలో విజయం సాధిస్తారు. అయితే ఎక్కువ సార్లు ప్రేమ సంబంధాల్లో బంధాలు మార్చుకొని అనుబంధంగా శాశ్వత స్థితికి చేరుకోలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో తడబడుతున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రేమ ప్రపంచంలో నిజాయితీ కావాలి. జయజానకి నాయక చిత్రం కోసం హృదయకవి చంద్రబోస్ గారు రాసిన మధురమైన గీతాన్ని యువ గాయనిమణి, అద్భుతమైన సింగర్ శ్వేతా మీనన్ ఒక పాట పాడారు. నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే, కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే. నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే, చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే. నడవలేని చోటులోనా పూల బాట నువ్వేలే, నిదురలేని జీవితాన జోలపాట నువ్వేలే. నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే,
కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే. నువ్వేలే నువ్వేలే నాలోకం నువ్వేలే, చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే. మేఘాలెన్నున్నా ఆకాశం నువ్వేలే, రాగాలెన్నున్నా అనురాగం నువ్వేలే, బంధాలెన్నున్నా ఆనందం నువ్వేలే, కష్టాలెన్నున్నా అదృష్టం అంటే నువ్వేలే. అలసి ఉన్న గొంతులోన మనసు మాట నువ్వేలే, అడవిలాంటి గుండెలోన తులసి కోట నువ్వేలే. నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే, కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే. నువ్వేలే నువ్వేలే నాలోకం నువ్వేలే, చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే. దైవాలెన్నున్నా నా ధైర్యం నువ్వేలే, స్వర్గాలెన్నున్నా నా సొంతం నువ్వేలే, దీపాలెన్నున్నా నా కిరణం నువ్వేలే, ఆభరణాలెన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే. మధురమైన భాషలోన మొదటి ప్రేమ నువ్వేలే, మరణమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే. నువ్వేలే నువ్వేలే నాలోకం నువ్వేలే, చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే. యువ కవులు, యువ గాయకులు వారి ఆగమనంతో సినీ గీతాల ప్రస్థానం అందంగా, ప్రేరణతో కూడిన అనుభవైక వేద్య ఆస్తిగా మారింది, అలా కొనసాగుతూనే ఉంది. ఈ ఆహ్లాదకరమైన మార్పును మనం ఆహ్వానిద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ మై ఫ్రెండ్స్.